నేను యాక్చువల్గా దాని మీద స్పందించకూడదు అనుకున్నాను, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి స్పందిస్తున్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఆ పాప ఇష్టపడి వెళ్ళిందా ఇష్టపడి వెళ్ళలేదా అనేది పక్కన పెడితే, ఆ అమ్మాయి ఇతను నన్ను 5 సార్లు గర్భం తీసేశాడు, ఇతని వల్ల నాకు అబార్షన్ అయింది, ఇతను నన్ను నా భార్య నా కొడుకుని నా భర్తను చంపేస్తానని నన్ను లొంగ తీసుకున్నాడు అని చెప్పిన తర్వాత దీని మీద ఎఫ్ఐఆర్ అయిందండి. ఎందుకు కాలేదు ఎఫ్ఐఆర్ ప్రాథమికమైనటువంటి రిపోర్టు కాగ్నిజిబుల్ రిపోర్టుతో కాబట్టి అది ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అండ్ మోర్ ఓవర్ నాకున్న ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ అధికారికంగా అక్రమ సంబంధాలు ఉంటే బయటికి రానివ్వద్దు అని చెప్పి లెటర్ ఇష్యూ చేసినటువంటి ముందు రోజే ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఈ కూటమి ఎమ్మెల్యే మీద ఈ అమ్మాయి బయటకు వస్తుందన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఎస్పీ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళి ఎస్పీ లెటర్ రాసినప్పుడు ఈయన మీద ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఎస్పీని ఏ విధంగానూ ఎఫ్ఐఆర్ కట్టద్దని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ పాపకి ఏం సమాధానం చెప్తారు? ఒక మహిళ, ఫర్గెట్ అబౌట్ మిగతా ఇష్యూస్, ఒక మహిళ ఇతను ఎమ్మెల్యేగా బలాత్కారం చేస్తూ, ఒక ఉద్యోగిగా నన్ను బలాత్కారం చేస్తూ, ఇతను నాకు గన్ను పెట్టి నా బిడ్డను చంపుతాను, నా భర్తను చంపుతాననే ఒక ప్రాథమికమైన ఆరోపణ చేసిందా? దాని మీద నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాధికారిని, ఈ పనికిమాలిన పవన్ కళ్యాణ్ని అడుగుతున్నా. నేను ఆ మాట అనకూడదు కానీ అనాలి. ఎందుకు అంటే ఈ దుర్మార్గుడు మొన్నటిదాకా ఏం చెప్పాడు అంటే, ఆడపిల్లని చూడాలి అంటే, ఆడపిల్ల వైపు చూడాలి అంటే, ఆడపిల్లని పట్టుకోవాలి అంటే, ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు ఆడపిల్లల్ని ఎవరన్నా అంటే నాకు చాలా బాధ అండి, చిన్నప్పటి నుంచి నాకు ఆడపిల్లలంటే చాలా ఇదని. అది కూడా వినిపిస్తాను మీరు అడిగారు కాబట్టి. ఇలాగా ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే నేను ఆడపిల్ల కోసం ఎంతో చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఒక ఆడకూతురు, ఒక దళిత మహిళ నాకు ఇదా జరిగింది అని చెప్పేసి చెబితే నీ ఎమ్మెల్యే మీద నువ్వు ఎఫ్ఐఆర్ కట్టించలేని ఎమ్మెల్యేవి, నువ్వేం ఎమ్మెల్యేవి, ఏం ఉప ముఖ్యమంత్రి, ఏం పార్టీ అధ్యక్షుడివయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ముందు ఒక ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా ఏమన్నా ఉరిశిక్ష చేయమంటున్నావు ఆ అబ్బాయికి, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించు, నీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించు. ప్రాథమికంగా ఏంటి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా? 3 మ్యాన్ కమిటీ వేసి పార్టీ కార్యక్రమాలు దూరంగా. కిరణ్ రాయల్ విషయంలో ఏమైంది? ఇదేనా మీరు మహిళలకు చేసేటువంటి న్యాయం? నీ పార్టీ నాయకులకు చేసేటువంటి న్యాయం ఇదేనా? ఈ విధంగా ఎఫ్ఐఆర్లు లేకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవటం అని నువ్వు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఇది? నువ్వు పార్టీ ప్రెసిడెంట్గా తీసి పక్కన పెట్టండి. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక లీగల్గా, ఒక లెజిటిమేట్ సొసైటీలో మనం ఒక లా అండ్ ఆర్డర్ని చేస్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్? ప్రాథమికమైనటువంటి సమాచారంతో ఆ పాపకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముందు అసలు ఆయన ఎంక్వైరీకి పిలిచి అక్యూజ్డ్ని ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు లేదా? ఇది నీ పార్టీ వ్యవహారమా? ఇది నీ రాష్ట్ర వ్యవహారమా? పైగా ఆడపాపని మీద పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీ మీడియా వాళ్ళు, మీ వాళ్ళందరూ ఆ అమ్మాయిని లకారాలతో పాటు రోజు మీడియాలో తిడతారా? ఇది మీరు మహిళలకు ఇచ్చే సంస్కృతి? నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్, నువ్వు ఎందుకు రాలేదు బయటికి? వంగల్పూడి అనిత, వాట్ ప్రివెంట్స్ యూ? అంటే ఆమె జనసేన మహిళ అయితే బయటకు వస్తారా? ఆమె తెలుగుదేశం మహిళ అయితే బయటకు వస్తారా? ఆమె వైఎస్ఆర్సీపీ అయితే మహిళ కాదా? లేకపోతే ఆమె జేపీపీ పార్టీ అయితే మహిళ కాదా? ఆమె సిపిఐ-సిపిఎం అయితే ఆమెకు హక్కులు ఉండవా? మీరు ఎందుకు రాలేదు బయటికి? మీరు ఎందుకు మాట్లాడలేదు బయటకు వచ్చి? ఆమెకి ఎందుకు మీరు స్వాలంబన కింద వెళ్ళి ఆమెను పరామర్శించలేదు? అమ్మ మేము ఉన్నామా అని చెప్పలేదు? అరే, ఒక మహిళ బయటకు వచ్చి ఇన్నిసార్లు నన్ను రేప్ చేశాడు, ఇంత జరిగింది అని చెప్పిన తర్వాత ప్రాథమికమైనటువంటి పాపకి భరోసాగా ఒక ఎఫ్ఐఆర్ కట్టించలేని మీ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? చాతగాని చావలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇంకా నయం, ఏదైనా బీహార్లో, ఉత్తరాఖండ్లో, రాంచీలో లాంటి క్రైమ్ ఏరియాస్లో కూడా ముందు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ ఎక్కడుందండి? ఇది నీ పార్టీ వ్యవహారమా? పైగా ఆ పాప మీద మీడియాలతోటి దుర్మార్గంగా ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టు ప్రొజెక్షన్ ఇచ్చేస్తున్నారు ఆ పాపని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డబ్బుల కోసం ఒక ప్రాస్టిట్యూషన్ చేసేటువంటి స్థాయిలో ఉంటుందని మీ మీడియా భావిస్తుందా? మీ యూట్యూబ్ ఛానల్స్ భావిస్తున్నాయా? ఇది లా అండ్ ఆర్డర్ ఉన్న ప్రభుత్వం అని అనాలా? ఇదిగో ఈ ప్రభుత్వంలో సమాజాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడని భావించాలా? ఐఎమ్ వెరీ సారీ. మీ మీడియా వాళ్ళు కూడా ఆమెను దాడి చేశారు నిన్న.
ఒక మహిళని లేకుండా. ఎంత దుర్మార్గంగా ఒక మహిళ గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఆయన్ని ఆమె పనిష్ చేసింది. పనిష్ చేస్తే ఆయన లీగల్గా వెళ్తాడు, ఆయన కేసులు చూసుకుంటాడు. మీరు మీ మీడియా వాళ్ళు ఎవరండి? మీ మీడియా మీద దాడి చేసినంత పని చేసింది నిన్నంతా, క్యారెక్టర్ అసాసినేట్ చేసింది మీరంతా. కోర్స్ నేనేమి డిఫెండ్ చేయటంలా, లేకపోతే ఆమె లాయర్ని నేను కాదు. కానీ ఒక మహిళ మీ ముందుకు వచ్చి న్యాయం చేయమన్నప్పుడు మీ పాత్ర మీరు పోషించాలి. మీడియా వాళ్ళు అటాక్ చేయటం ఏంటి ఆవిడ మీద? ఆ మాటలు ఏంటి? ఆ దాడి ఏంటి? ఒక ఎమ్మెల్యేనే ఈ ప్రశ్న అడగగలుగుతున్నారు మీరు వెళ్ళి? రేప్ చేసిన ఎమ్మెల్యే, లోబోర్చుకున్న ఎమ్మెల్యేని మీరు ఎవరు మాట్లాడరు, మీకు ఆ దమ్ము లేదు. కానీ ఒక ఆడపిల్ల మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఐఎమ్ వెరీ సారీ. మీడియా కూడా ఈ విధంగా ఒక మహిళకి భరోసాగా లేకపోవటం అనేది, ఒక దళిత మహిళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది, అవును వెళ్ళింది, ఇష్టపడే వెళ్ళింది అనుకుందాం. ఆ ఇష్టం ప్రాణభయంతో వెళ్ళిందని చెప్తుంది ఒక పక్క నుంచి. నా బిడ్డను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వెళ్ళింది ఒక పక్క నుంచి. నా భర్తను చంపేస్తాడని వెళ్ళాను నేను అని చెప్పింది ఒక పక్క నుంచి. దెన్ ఇష్టపడి వెళ్ళినట్ట ప్రాణభయంతో వెళితే? అదే మన కూతురికో, మన చెల్లికో, మన అక్కకో జరిగితే మనం ఊరుకుంటామా? మనం అలాగ మాట్లాడతామా మీడియా వాళ్ళు కూడా? సో ఆ పాపకి న్యాయం జరగాలి, మంచో చెడ్డ నాకు అనవసరం. ఆ పాపలో నిజంగా కనుక ఆమె బాధితురాలు అయితే ఎఫ్ఐఆర్ కట్టాలి, వాడికి శిక్ష పడాలి. బయటకు రాకుండా జరగటం ఒక చట్టం. అంటే మీరు ఏమైనా చేసుకుంటే బయటకు రానివ్వద్దు అని చెప్పడం ఒక చట్టం. ఆడపిల్లల గురించి ఏమైనా మాట్లాడతానని నిన్న తుర్రుమని పెట్టల ధర పారిపోయినట్టు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు ఢిల్లీలో, సమాధానం చెప్పలేకుండా. ఈ విధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి, అబద్ధాలు చెప్పి అబద్ధాల కోటల మీద ప్రభుత్వాలు ఏర్పాటయ్యి, దేవుళ్ళని మీరు వాడుతున్నటువంటి విధానం వల్ల ఈ 3 పార్టీలు సర్వనాశనం అయిపోవటం ఖాయం తిరుమల వెంకటేశ్వర శాపంతో. మీరు చూడండి, ఎవ్రీడే తెలుగుదేశం పార్టీకి లేకపోతే వీళ్ళ తిరుమలేశ్వర శాపం అనేది, ఎందుకంటే చాలా చిన్న విషయం కాదండి. ఇప్పటికీ కూడా ఇంత అనర్థం జరుగుతున్నప్పటికీ కూడా, ఇంత తప్పు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా పందికొవ్వు, ఎద్దుకొవ్వు, ఫిష్ ఆయిల్ కలపలేదని ఎవరు చెప్పారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత బుకాయింపు చూడండి. అరే తప్పు చేశాము, వెంకటేశ్వర స్వామి మీద తప్పు చేశాం, ఆగాలి, ఎంతవరకు ఆగాలి. తప్పు మాట్లాడడం ఆగిపోండి. మీరు ప్రయత్నం చేసేంత వరకు, లాగేంత వరకు భక్తులు కూడా లాగుతూనే ఉంటారు సార్. స్వామివారు చూస్తూనే ఉంటారు సార్. స్వామివారి శాపం ఎలా ఉంటుందో ఇప్పటికే మీకు తెలుసు. ఇది రాబోయే 2.5 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది. మీ 2 పార్టీలు 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయ్యేంత వరకు కూడా శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంతటితో ఆపేస్తే, ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటే స్వామివారు ఏమైనా క్షమిస్తాడు. కాదు కూడదు, మేము ముందుకెళ్ళిపోతాం, మేము దూసుకెళ్ళిపోతాం, మేము ఎలాగ డిబేట్లు పెడతాం, మేము ఎలాగ చేస్తాము అంటే ఎవ్రీడే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎవ్రీడే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీకొట్టేంత వరకు, అసహించుకునేంత వరకు ఈ అంశం ఇలా చర్చకుంటూనే ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఎవరండి? ఎవరు? అది నిజాలే. అదే నేను అడుగుతున్నా, మంత్రి గారిని కూడా అడుగుతున్నా. 2024 సంవత్సరంలో టెస్ట్ చేసినటువంటి ట్యాంకులో వచ్చినటువంటి సింథటిక్ లేకపోతే ఇంకో ఆయిల్ అని చెబితే, అది 2019 నుంచి 24 వరకు ఆ ఆయిల్ కూడా, ఆ గీ వాడి ఉంటారేమో అనేది మీ అపోహ తప్ప, అసలు వాడారు, ఈ గీ వాడారు, దాంతో లడ్డు తయారు చేశారు, ఆ గీ అలాంటిది అని చెప్పడానికి సైంటిఫిక్గా మీ దగ్గర ఉన్న ఆధారం ఏం లేదన్న విషయం వాళ్ళు గౌరవనీయులైనటువంటి మంత్రులకి, ఉప ముఖ్యమంత్రులకి, మంత్రులకు తెలియాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే రిపోర్ట్ తీసుకొచ్చుకోవాలి. పెద్దోళ్ళని ఎవరినొకరిని కూర్చోబెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఇంకా దాన్ని మీరు ప్రాయశ్చిత్త దీక్షలు అని చెప్పి గుళ్ళు కడుగుతుంటే, అనవసరంగా గుడి కడిగిన పవన్ కళ్యాణ్కి ఏమైంది? వాళ్ళ పార్టీ ఏమవుతుంది? వాళ్ళ పార్టీ ఏమవుతుంది? సుగాలి ప్రీతి కేసు ఎదురు తన్నిందా? మొబైల్ నగేష్ కేసు తన్నిందా? నిన్న కోడూరు ఎమ్మెల్యే కేసా? ఇంకా ఇట్లాంటి ఎన్ని, కిరణ్ రాయలు ఉన్నాడా? ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బలే కదా. సో కాబట్టి కూటమి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను వారిని కోరేది,
ఈ అంశంలో మీరు ఎంత డిఫెన్స్లో మీరు ముందుకెళ్తే అంత డిఫెన్స్లో పడతారు. అనవసరంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు మీరు దెబ్బతీసి మీరు ఇబ్బంది పడి రాష్ట్ర మనోభావాలను దెబ్బతీయొద్దు అనేది నేను వారికి ఒక సూచన చేస్తున్నా. కాదు కూడదు మేము మాట్లాడుతూ ఉంటే మాట్లాడమనండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు? ఒక లేడీ విషయంలో వీడియోస్ కూడా బయటకు వచ్చింది, న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినాయి. సార్ ఇప్పుడు